విజయగిరి గురుగారు ఉండేవారు. కానీ ఆ వయసులో ఆశ్రమానికి వెళ్ళాలి, యోగా చేయాలి ఏముండదు. నాకు చిన్నప్పటి నుంచి హెడేక్ ఉండేది. ఎంతమంది డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గలేదు. ఎవరో చెప్పారు గురుగారి దగ్గరికి వెళ్తే హెడేక్ పోతున్నాను. అప్పుడు వెళ్ళాను. అంటే బాధపడితే కానీ బాధపడదు, బాధపడితే కానీ బాధపడదు. కాబట్టి ఏదో ప్రాబ్లం వస్తే కానీ మనం మంచి వైపు అన్వేషించాం. అందుకని ఆ ప్రాబ్లమ్స్ మన గురువులు, ఆ ప్రాబ్లమ్సే మన గురువులు. అలాగే సార్ కూడా చెప్పేవారు. సార్ కూడా ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏదో డాక్టర్ చూసి కాంటాక్ట్ చేశానండి. సో యోగా చేసిన తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోయి చక్కగా హెల్తీగా ఉన్నారు. అలాగే ఆయన సో బిజినెస్ ఆయన చేసుకుంటూ సొసైటీ కూడా హెల్ప్ చేయాలని సో చక్కగా ఉన్నారు. అలా మనం సేవ, మీకు ఒక విషయం చెప్పాలి. ప్రేమించగలిగిన వాడే సేవించగలడు, సేవించగలిగిన వాడే పాలించగలడని గురువుగారు అనేవారు. కాబట్టి ముందు మనం ప్రేమిస్తేనే ఎవరికైనా ఏదైనా చేస్తాం, ప్రేమించకపోతే ఏమైనా చేస్తాం, చేయం. ప్రేమించగలిగిన వాడే సేవించగలడు. సో ప్రేమిస్తే ఎవరికైనా సేవ చేస్తావు, సేవ చేస్తావా, చెయ్యం. సేవ చేస్తే అప్పుడు నువ్వు పాలించగలవు. ఈ మాట ఎవరైనా వింటారు, డబ్బే సేవ చేయకపోతే నీ మాట ఎవరైనా వింటాడు. అర్థమైందా? కాబట్టి ఈ కొటేషన్ అందరూ గుర్తుంచుకోండి. ప్రేమించగలిగిన వాడే సేవించగలడు, సేవించగలిగిన వాడే పాలించగలడు. కాబట్టి అన్నింటికంటే గొప్పది ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ మాట్లాడడానికి సామాన్యం లేదు. సరే, అనౌన్స్మెంట్ చేసి ఫోటో తీసుకోవాలి.